నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఒక్క విషయం ఏంటంటే, ఈ యొక్క డిసెంబర్ మాసం 2024 సంవత్సరంలో మకర రాశి వారికి ముఖ్యంగా ఎలా ఉంటుంది మాస ఫలితం అనేటువంటిది చెప్తున్నాను. గోచార ఫలితం జాగ్రత్తగా వినండి. ఈ జాతకాన్ని చెప్పే ముందు దయచేసి నా విన్నపం ఏమిటంటే, మీ జాతకం కూడా ఏదైనా నిష్ణాతుడైనటువంటి జ్యోతిష్యుడికి, నిజాయితీపరుడికి, అనుభవం ఉన్నవాడికి చూపించుకోండి. తప్పకుండా అతను మీకు జరుగుతున్నటువంటి దశ ఏమిటి, ఆ దశ నాదుడెవడు, అతను అశుభగ్రహ దశ జరుగుతుందా, శుభగ్రహ దశ జరుగుతుందా, గోచార ఫలితంలో మీకు ఉన్నటువంటి భిన్నాష్టక వర్గాలు, సర్వాష్టక వర్గాలు, బిందువులు, రేఖలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, మంచి చెడు అన్నీ కూడా వివరిస్తాడు. తప్పకుండా మీ యొక్క లాభసాటిగా మీరు అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు సమన్వయపరచుకొని చూసినట్టయితే ఉంటాయి. ఆ తర్వాత విజయవంతంగా మీరు అడుగులు వేసేటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, గోచార ఫలితము అనేటప్పటికీ 25% మాత్రమే, మీ జాతక ఫలితం మాత్రమే 75% అని మాత్రం కూడా మీరు అర్థం చేసుకోవాలి. 100% అని అంటుంటారు, అది ఎప్పటికీ జరగదండి. అది మాత్రం మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకి? మకర రాశికి 2వ స్థానం అంటే కుంభరాశిలో శనైశ్చరుడు ఉన్నాడు. కాబట్టి కష్టపడితేనే మీకు ధన సంపాదన అనేటు ఉంటుంది. అది ఏంటనంటే ధనానికి సంబంధించినటువంటి భావం. కాబట్టి కష్టపడితే డబ్బు, అది కూడా ధర్మబద్ధంగా కష్టపడితేనే మీకు ధనం. అధర్మంగా కష్టపడితే ధనము రావచ్చు, కానీ మా తర్వాత మాత్రం ధైర్యం కోల్పోయి అనవసరంగా ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంటే మారక స్థితి కూడా ఏర్పడుతుంది. అమ్మ చచ్చిపోయాన్రా బాబో అనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అంచేత ధర్మరీతిన మాత్రమే డబ్బు సంపాదించాడు. శనైశ్చరుడు అధర్మము అంటే ఒప్పుకోడు, యాక్సెప్ట్ చేయడు. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇక తృతీయంలో రాహు ఉన్నాడు. ధైర్యంగా ముందుకు సాగుతారు. ఏ పని చేయాలనుకున్నా మీకు ధైర్యం, సాహసం అనేటువంటి తప్పకుండా కలుగుతుంది. ఆ రకంగా మీరు ముందుకు నడిచేటువంటి అవకాశాలు ఉంటాయి. ధైర్యం అని చెప్పేసి చార్మినార్ నుంచి దూకటం కాదు. ధైర్యం అంటే మీరు చేస్తున్నటువంటి పనిలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి చూడకుండా ధైర్యంగా ఒక ప్రణాళికాబద్ధంగా నడిచినట్టయితే విజయం అనేటువంటిది మీ సొత్తు అని మాత్రం నేను అర్థం చేయగలను మీకు. తర్వాత రెండోది ఏంటంటే, మీకు పంచమంలో గురువు ఉన్నాడు. ఇది అద్భుతం అని మాత్రం మీరు తెలుసు. ఒక కుజుడు మాత్రమే నీచబడి ఉన్నాడు. కాబట్టి ఆ విషయంలో గాయాలు తగిలేటువంటి అవకాశాలు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి. కొంచెం దంపతుల మధ్యన గొడవ రాకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమవుతుందంటే, ఇక్కడ శనైశ్వరుడికి మరి కుజుడికి షష్టాష్టక స్థితి కాబట్టి కొంచెం ఇంట్లో మాత్రం ఎట్టి గొడవలు లేకుండా మాత్రం చూసుకోండి. కోపం, ఉద్రేకం ప్రదర్శించినట్టయితే నష్టం ఎవరికి? మీకే కదా. అంచేత ఆ రకంగా మీరు దయచేసి ప్రవర్తించవద్దు. ఓవర్ కాన్ఫిడెంట్ దయచేసి అవ్వకండి. ఏదైనా ఆచితూచి ఆలోచించి అడుగులు వేయండి. ఎవరితోటైనా సామరస్య భావంతో చర్చించండి, సలహాలు తీసుకోండి. తప్పకుండా మంచిని మీరు అడాప్ట్ చేయండి, చెడును వదిలిపెట్టండి. ఫిల్టర్ చేయడం అనేది చాలా అవసరం. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ విధానాన్నే సాగించినట్టయితే తప్పకుండా ఫలితాలు బాగుంటాయి. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నాను, వెంటనే ప్రయత్నాలు ప్రారంభించండి. వెళ్ళేటువంటి అవకాశాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. వివాహాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కలుగుతాయి. ఉద్యోగరీత్యా కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నిస్తున్నటువంటి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా అప్పులు ఇచ్చినట్టయితే రాబట్టుకునేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఒకవేళ అలాంటి మొండి బాకీలు ఉన్నట్టయితే లక్ష్మీనరసింహస్వామిని అష్టోత్తరం చదువుతూ పూజించండి. తప్పకుండా మీ బాకీలు మీకు వసూలైపోతాయి. ఆ తర్వాత కొనుగోళ్ళు ఏదైనా చేస్తారు, ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు కానీ, లేకపోతే ఏదైనా వాహనం కానీ, గృహం కానీ ఏదైనా అమ్మటమో కొనటమో మీకు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. ఇక ఏ రకంగా చూసినా బాగుందండి. ఏ మాత్రం గొడవ పడాల్సిన అవసరం లేదు. దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు పెడతారు, విలాసంగా శుభకార్యాల్లో పాల్గొంటారు, వినోదాల్లో పాల్గొంటారు, ఆనందంగా గడిపేస్తారు ఈ డిసెంబర్ మాసం అంతా కూడా. అంతవరకు నా గ్యారంటీ తెలిసింది కదా. సెలవు అండి, ఉంటాను. నమస్కారం.